తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన ధర్మవరంలో కూడా ఈరోజు కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మండల కన్వీనర్ జేవి రమణ గారికి, అదేవిధంగా మున్సిపల్ కార్మికుల సంఘం నాయకులకి, ఇంజనీరింగ్ సెక్షన్ కార్మిక నాయకులకి మరియు కార్మికులకి ప్రతి ఒక్కరికి సిఐటియు మండల కమిటీ తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తూ, కామ్రేడ్స్ ఇప్పటివరకు చాలా విషయాలు మన రమణ గారు చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వం ఈరోజు మనల్ని అవుట్సోర్సింగ్లో ఆప్కాస్లో నుండి తీసేసి మళ్ళీ కాంట్రాక్టర్ల చేతుల్లోకి మనల్ని తీసుకొని వెళ్ళాలని చూస్తుంది. దాని ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ కన్నుసన్నల్లో వాళ్లకు అనుకూలంగా ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్లకు కాంట్రాక్ట్ విధానాన్ని అప్పచెప్పి వాళ్ళు బడా నాయకులుగా ఎదిగేదాని కోసం ఈరోజు మన కార్మికులు కష్ట నష్టాలు పాలైన వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే విధానంతో ఈరోజు కార్మికుల్ని కాంట్రాక్టర్ల చేతుల్లోకి తీసుకొని పోవడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఇదే మాట అనేది, నేను నా అధికారం వస్తే నేను మీకు ఏదైతే 2 జీవో ఉందో 279 జీవో ఉందో ఆ జీవోని తీసేసి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాను అని చెప్పినాడు. కానీ రెగ్యులర్ చేసింది లేదు. కాకపోతే ఆపాస్ విధానాన్ని తీసుకొని వచ్చారు.